ఓకే. నాకు చిన్న ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ లూట్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ యొక్క లూట్‌లో మనకి సైన్ అప్ బోనస్ అనేది రూ. 50 అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకొచ్చిన సైన్ అప్ బోనస్ రూ. 50 యూజ్ చేసి సింపుల్‌గా మీరు మొబైల్ రీచార్జ్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకేనా? మీ దగ్గర ఎన్ని మొబైల్ నంబర్స్ అయితే ఉన్నాయి, అన్ని మొబైల్ నంబర్స్‌తోని సైన్ అప్ అయినట్లయితే మీకు పర్ అకౌంట్ సైన్ అప్ బోనస్ రూ. 50 అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకొచ్చిన సైన్ అప్ బోనస్ రూ. 50 యూజ్ చేసి మీరు జియో యూజ్ చేసినట్లయితే జియో నంబర్‌కి రీచార్జ్ అనేది చేయండి. ఈజీగా మీరు మంత్లీ రీచార్జ్ ప్లాన్ అనేది ఈ యొక్క లూట్ ద్వారా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? అండ్ అలాగే ఈ యొక్క ట్రిక్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్తాను. సొంతంగా జాగ్రత్తగా వినండి. అండ్ అలాగే పర్ మొబైల్ నెంబర్ ద్వారా మనకి రూ. 50 అయితే వస్తాయన్నమాట. అండ్ అలాగే సేమ్ మొబైల్ నెంబర్‌కి మీరు అన్‌లిమిటెడ్ టైమ్స్ అయితే రీచార్జ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ మొబైల్ నెంబర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఈ యొక్క ట్రిక్ ఎలా అప్లై చేయాలని చెప్తాను. నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క 2 యాప్స్ ఉన్నాయి కదా! ఓకేనా? పూనావాల్ అండ్ అలాగే జిలియాన్ అని చెప్పి 2 యాప్స్ ఉన్నాయి కదా! ఈ యొక్క 2 యాప్స్ సంబంధించిన లింక్స్ మన టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సింప్లీ మీరు ప్లే స్టోర్ నుండి ఈ యొక్క 2 యాప్స్ అయితే మీరు ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారు, ఇక మనకి ఫస్ట్ యాప్ అయితే కనపడుతుంది కదా! ఓకేనా? పూనావాల్ అనేది సింపుల్‌గా ఈ యొక్క యాప్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓకేనా? ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక మనకి యాప్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ మీరేం చేస్తారు, మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరేం చేస్తుంది, మీకు ఇష్టం వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కింద మీరు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తుంది, మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ అనేది ఇక్కడ అలో చేసేయండి. అండ్ సెకండ్ వన్ ఇక్కడ అలో చేసేయండి. అండ్ అలాగే డివైస్కి సంబంధించి ఇక్కడ మీరేం చేస్తుంటే ఎలో లిమిటెడ్ యాక్సెస్ అని చెప్పింది కదా, ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని కింద మీరు ఎలో చేసేయండి, సరిపోతుంది. ఓకే, సింపుల్గా ఎలో చేసినట్లయితే ఈ విధంగా మనకి సైన్ అప్ బోనస్ అనేది రూ. 200 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 200 కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే 200 కాయిన్స్ ఈక్వల్ టు మనకి రూ. 50 అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క 200 కాయిన్స్ యూజ్ చేసి మనం ఏ విధంగా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలని చెప్తాను. జాగ్రత్తగా అండి. ఓకే, ఈ విధంగా సైన్ అప్ బోనస్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్గా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన సెకండ్ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క యాప్ మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి సింపుల్గా యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరేం చేస్తారంటే గెట్ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే ఎలో అయితే ఇచ్చేసేయండి. అండ్ ఎలో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఈ యొక్క యాప్లో ఏ మొబైల్ నెంబర్ యూజ్ చేసి రిజిస్టర్ అయ్యారో అదే మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఈ యొక్క యాప్లో మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అప్పుడు మనకి సైన్ అప్ బోనస్ అనేది చూపెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క యాప్లో మనం లాగిన్ అయిన వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రూ. 50 సంబంధించిన సైన్ అప్ బోనస్ అనేది చూపిస్తారన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న కాయిన్స్ మనకి ఈ యొక్క వాలెట్లో చూపెట్టడం జరుగుతుంది. వీటిని యూజ్ చేసి మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరేం చేస్తుంది, కింద స్క్రోలింగ్ చేయండి. ఇక్కడ మనకి యూటిలిటీస్ అని చెప్పి కనబడుతుంది కదా, సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వెయిట్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు మొబైల్ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన జియో మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే అమౌంట్ ఎంత ఎంటర్ చేశారంటే ఈ విధంగా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు కదా, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆటోమేటిక్గా చూపెట్టడం జరుగుతుంది ఆపరేటర్ అనేది. అండ్ అలాగే ఇక్కడ మనకి రూ. 50 అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తుంది, కింద స్క్రోలింగ్ చేయండి. ఈ విధంగా మనకి కింద స్క్రోలింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం రూ. 50 ఎంటర్ చేసాం కదా. అండ్ అలాగే మనకి ఫీజు వచ్చేసరికి జస్ట్ రూ. 1 పే చేస్తే సరిపోతుంది. మనకి ఇన్స్టెంట్గా రీఛార్జ్ కూడా అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తానికి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి. అండ్ కింద మనకి పే నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క యూపీఐ ద్వారా అంటే మీకు ఇష్టం వచ్చిన యాప్ అనేది సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఒక రూ. 1 పే చేయండి, సరిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను రూ. 1 జస్ట్ పే చేయడం జరిగింది. పే చేసిన తర్వాత వెయిట్ చేయండి. అండ్ అలాగే చూడండి, నేను జస్ట్ రూ. 1 మాత్రమే పే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నాకు రీఛార్జ్కి సంబంధించి మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఆర్డర్ అనేది అంటే రీఛార్జ్ అనేది సక్సెస్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ నాకు రీఛార్జ్ సక్సెస్ అయినట్లు ఇక్కడ నాకు మెసేజ్ కూడా వచ్చేసింది అన్నమాట. ఇక్కడ చెక్ చేసుకుని ఇప్పుడు నా యొక్క వాలెట్ బ్యాలెన్స్ రూ. 69 అయితే ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఏ విధంగా మల్టిపుల్ టైమ్స్ అంటే లూట్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు మీరేం చేస్తుంది, ఈ 2 యాప్స్ మీరు క్లియర్ చేసేయండి. ఓకేనా? సింపుల్గా ఈ యొక్క యాప్ మీద క్లిక్ చేయండి. యాప్ ఇన్ఫ్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత స్టోరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లియర్ స్టోరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్లియర్ చేసేయండి. మళ్ళీ ఈ యొక్క యాప్ మీద క్లిక్ చేయండి. యాప్ ఇన్ఫ్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత స్టోరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్లియర్ అయితే చేసేయండి. ఇప్పుడు మీరేం చేస్తుంటే ఫ్రెష్గా మళ్ళీ ఈ యొక్క యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర వేరే మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా, వేరే మొబైల్ నెంబర్తో ఇందులో మీరు సైన్అప్ అయితే మీరు కంప్లీట్ చేయండి. ఇక్కడ చూడండి, వేరే మొబైల్ నెంబర్తో సైన్అప్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మీకు ఇష్టం వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఐ అగ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పర్మిషన్స్ అయితే ఇక్కడ నేను మీరు ఎలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నేను వేరే మొబైల్ నెంబర్తో సైన్అప్ అయ్యాను. మళ్ళీ ఇక్కడ నాకు 200 కాయిన్స్ అయితే రావడం జరిగింది. 200 కాయిన్స్ ఈక్వల్ టు మనకి రూ. 50 అనేది ఉంటుంది. అండ్ అలాగే వీటిని ఎలా రీడీమ్ చేయాలని చెప్తాను. ఓకే బటన్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు ఈ యొక్క యాప్ అది ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ యాప్ అంటే ఇక్కడ ఈ యొక్క యాప్‌లో ఏ నెంబర్ యూజ్ చేసి రిజిస్టర్ అయ్యారో అదే నెంబర్ యూజ్ చేసి ఈ యొక్క యాప్‌లో మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో గెట్ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పర్మిషన్స్ అయితే ఇక్కడ మీరు ఎలో చేసేయండి. అండ్ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మన యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది 50 రూపీస్ అనేది చూపెట్టడం జరుగుతుంది. ఓకేనా. సో చెప్పాం కదా ఇక్కడ అంటే ఈ యొక్క యాప్‌లో మీరు ఏ మొబైల్ నెంబర్ యూజ్ చేసి రిజిస్టర్ అయ్యారో అదే మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఈ యొక్క యాప్‌లో మీరు లాగిన్ అయితే సరిపోతుంది. మనకి ఈ విధంగా కాయిన్స్ అయితే చూపిస్తారు. నెక్స్ట్ మీరు ఇక్కడ యూటిలిటీస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మొబైల్ రీచార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అండ్ అలాగే అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నేను అమౌంట్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కింద స్క్రోల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి జస్ట్ ₹1 పే చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా. సింపుల్‌గా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ₹1 పే చేయండి సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే నాకు రీచార్జ్ సక్సెస్ అయితే అవ్వడం జరిగింది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే నాకు రీచార్జ్ సంబంధించిన మెసేజ్ కూడా వచ్చేసింది అనమాట. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు నా యొక్క టాప్అప్ బ్యాలెన్స్ వచ్చేసరికి ₹119 అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మీ దగ్గర ఎన్ని మొబైల్ నెంబర్స్ అయితే ఉంటే అన్ని మొబైల్ నెంబర్స్ అయితే లూట్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఈ 2 యాప్స్ మీరు క్రియేట్ చేసేయండి. సో క్రియేట్ చేసిన తర్వాత మీ దగ్గర ఎన్ని మొబైల్ నెంబర్స్ అయితే ఉంటే అన్ని మొబైల్ నెంబర్స్తో ముందు మీరు ఇందులో రిజిస్టర్ అయితే ఇప్పుడు ఓకేనా. సో ముందు రిజిస్టర్ అయ్యి 200 కాయిన్స్ అయితే క్లెయిమ్ చేసుకుని పెట్టుకొని ఉండండి. అండ్ అలాగే కొంచెం సర్వర్ అయితే డౌన్లోడ్ అయితే ఉందన్నమాట. ఓకేనా. అండ్ సైన్ అప్ అంటే ఈ యొక్క యాప్లో మీరు అన్ని మొబైల్ నెంబర్స్తో సైన్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క యాప్లో మీరు ఒక్కో అకౌంట్ మీరు లాగిన్ అయ్యి రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు చెప్పిన ట్రిక్ ప్రకారం ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్స్ అన్నిటితో రీఛార్జ్ చేయండి. అండ్ అలాగే మీరు టాప్అప్ చేసిన టాప్అప్ బ్యాలెన్స్ యూజ్ చేసి మీరు మంత్లీ ప్లాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.